మనందరి ఆరాధ్య దైవం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. ఒక మారుమూల కుగ్రామం, పూర్తిగా పేదలు బడుగు బలహీన వర్గాలతో నిండిపోయిన ఒక చిన్న గ్రామానికి ముఖ్యమంత్రి హోదాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా ఈ ప్రాంతానికి రాలేదు. కానీ మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మన జిల్లాకి వచ్చినప్పుడు ఒక గొల్లపాలెం గ్రామానికి రావాలని నిర్ణయం తీసుకొని ఈరోజు వారి పర్యటన ద్వారా ఈ ప్రాంత గతిని గమనాన్ని మార్చిపోయే పర్యటనగా చరిత్రలో ఈ పర్యటన నిలిచిపోతుందని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే గతంలో 2019-24 మధ్య మన మండలానికి వారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో రావడం జరిగింది. ఇక్కడే మన పక్కనే ఉన్న మోటుపల్లి గ్రామంలో ఈరోజు నేను కొత్త గొల్లపాడెం గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం. ఇది ఒక తీర ప్రాంతం. ఎప్పుడు కూడా చినగంజాం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక బలహీనమైనటువంటి మండలం. ఇది నేను 40 ఏళ్ళుగా చూస్తున్నాను. అయితే కొత్త గొల్లపాలెం మాత్రం తెలుగుదేశం పార్టీకి కంచు. మొన్న కూడా 80% ఓట్లు ఇక్కడ వేశారు. మొట్టమొదటిసారిగా ఈ మండలంలో కూడా మెజారిటీ 5,000 ఓట్లు వచ్చాయి. అంటే గాలి మారుతామని. అందుకే మొన్న మీరు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకాలను అరికట్టడానికి ఆ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మిత్రులు, నేను, బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేశాం. ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం, ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం వెనుకబడిన వర్గాలే కారణం, మీరే కారణం అని చెప్పి మరొకసారి ఒక రోజు 2 రోజులు కాదు, 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, కష్టపడ్డారు, సైకిల్ గుర్తుకే ఓటేశారు, బెదిరిస్తే భయపడలేదు. అనేక సమస్యలు వచ్చినా ఎదురుండి నిలబడ్డారు. అందుకే నేను ఎంపిక చేసిన గ్రామం కూడా మీరు చూస్తే, నేను ఇలాంటి గ్రామాలు చూడాలి, మీకు ఒక భరోసా ఇవ్వాలి. 43 సంవత్సరాలు పార్టీని ఆదుకున్న మిమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనే ఉద్దేశంతోనే నేను ఈ గ్రామానికి వచ్చానని చెప్పి నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నెల వస్తే 1వ తారీఖు వస్తే ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ అందరం కూడా 1వ తారీఖు వచ్చిందనుకుంటాం